సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? మనకైతే రైల్వే నుంచి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఇంకా ఎటువంటి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ తో అవసరం లేకుండా, ఇక దాంతోపాటు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయకుండా ఒక డైరెక్ట్గా మీకు రైల్వే జాబ్ అనేది కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఎందుకు అన్నట్లయితే మీరు ఈ వీడియో కానీ చూసినట్లయితే మీకు ఈ వీడియో చూసిన టైంకి మీకు రైల్వేలోనే ఎలాంటి జాబ్ లేకుండా కూడా ఒక మంచి గవర్నమెంట్ శాలరీ, అంటే మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ని ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా క్రాక్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాంతో పాటు మీరు ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎంత తొందరగా ఈ జాబ్ అనేది వస్తుంది, సో ఏంటి ప్రొసీజర్ అనేది కూడా మొత్తం వీడియో డిస్కస్ చేస్తాం కాబట్టి చివరి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్, ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనే కానివ్వండి, స్కీమ్స్ మొత్తం కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో కానీ పెట్టినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తుంది. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం మాట్లాడుకున్న ముందు అంటే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఒక ఐడియా రావాలి కాబట్టి నేను మీకు ఒక పీడిఎఫ్, అంటే మీకు పాయింట్ని చూపిస్తాను. సో పాయింట్ చూసిన తర్వాత మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ టు పోస్ట్ కేటగిరీస్ ఇన్ లెవెల్ 1, 18,000 to 56,000 అంటే మీకు శాలరీ, ఒకవేళ జాబ్ వస్తే మీకు శాలరీ ఎంత ఉంటుంది కూడా మీకు చెప్తున్నారు ఇక్కడ. 18,000 to 56,000 అని చెప్పేసి, అంటే మీకు ఒక 57,000 అనుకోండి మీకు బెనిఫిట్స్ అన్ని వదిలేసిన తర్వాత. సో ఇక్కడ కోర్స్ కంప్లీట్ యాక్టివ్ అప్రెంటిస్ అంటే మీకు ఇక్కడ ఎవర్ trained in railway establishment and processing national apprentice certificates will given preference in filling the 20% vacancies on qualifying request norms notified ఆర్ఆర్బి, ఆర్ఆర్సి. సో ఇక్కడ ఎందుకు మనం అప్రెంటిస్షిప్ అనేది పూర్తి చేయాలి అనుకున్నట్లయితే, ఇక్కడ ఇది ఫస్ట్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఒక 1 year అనేది ట్రేడ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే మీరు 1 year ట్రైనింగ్ తీసుకుంటారు. సో 1 year ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎవరైతే 10+2 ప్యాటర్న్ ప్రకారంగా వెళ్ళి ఐటీఐ కూడా చేస్తారు. సో వాళ్ళు ఈ 10+2 ప్యాటర్న్ ప్రకారంగా వెళ్ళిన వాళ్ళకి, ఎవరికైతే ఐటీఐ చేస్తారో, సో ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్ అప్లై చేసుకుంటారు. సో అప్రెంటిస్ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్రెంటిస్లో వచ్చిన అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత వాళ్ళలోని, ఇలా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళలోని మీకు ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 5,066 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో 5,066 పోస్టులు కానీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళలోని మీకు ఈ 5,000 అంటే మీకు 1000 పోస్టులు ఉంటే మీకు 200 పోస్టులు అనేవి ఈ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి అయితే ఇస్తారు. సో ఎలాగైతే ఎస్సీ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళకి ఈ జాబులు ఇస్తారు, ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే ఎలాగైతే ఇన్ని జాబులు అని చెప్పి ఇస్తారు. సో ఈ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి కూడా వచ్చిన 5,000 మీకు కానివ్వండి, 1,000 కానివ్వండి, అందులో 20% అంటే మీరు ఒక 200 జాబులు అనేవి కేవలం ఈ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు అప్రెంటిస్షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీరు చూసుకోండి. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. ఎందుకనంటే ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తారో సో వాళ్ళని పర్మనెంట్ చేస్తారు, సో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళనే జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి. సో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళని మీరు 100 మంది చేస్తే మీరు 20 మందికి అనేది జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో అది ఎవరు ఎంత బాగా చేస్తారో ఆ ట్రైనింగ్, ఒక 1 year ట్రైనింగ్లోని వాళ్ళు ఎంత బాగా ప్రూవ్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టే మీకైతే ఉంటుంది. సో దీనికి ఇక్కడ కొన్ని క్రైటీరియాస్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఎవరైతే అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోండి. అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్రెంటిస్షిప్ వచ్చిన తర్వాత, అలా వచ్చిన అప్రెంటిస్షిప్ తీసుకొని మీరు ఆ సర్టిఫికేట్తోని మీరు పర్మనెంట్ అవ్వచ్చు. మీరు పర్మనెంట్ అయితే అప్పుడు మీకు రైల్వే ఎంప్లాయ్ అవుతారు. సో ఆ విధంగా మీరు ఎలాంటి జాబ్, ఎలాంటి ఎగ్జామ్, ఇంకా అంటే ఎలాంటి ఎగ్జామ్, ఎలాంటి ఇంటర్వ్యూ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు సింపుల్గా ఒక రైల్వే ఎంప్లాయ్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ఇది కూడా ఒక ట్రిక్ ఫ్రెండ్స్. ఈ ట్రిక్, ఇలాంటి ట్రిక్స్ వాడి కూడా మీరు మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతారు. ఒకవేళ మీరు ఎగ్జామ్ లేసి క్రాక్ చేయాలనుకున్నట్లయితే చాలా టైం పడుతుంది కాబట్టి. సో ఇలా కూడా షార్ట్ కట్స్లో కూడా మీరు సెటిల్ అయితే అవ్వడానికి ట్రై అయితే చేయండి. సో మీకు లక్ ఉంటే మీకైతే ఖచ్చితంగా మీరు జాబ్ చేస్తారు. అదే విధంగా మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ అంటే, ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ వస్తే మీకు రైల్వే నుంచి మీకు ఎన్టీపీసీ, లేకపోతే మీకు హెచ్పీసీఎల్, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయి స్టీల్ ప్లాంట్ అన్నింటిలో, ఇలాంటి చాలా కంపెనీస్లో అయితే మాత్రం ఏవైతే ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించి ఉంటే వాటిలో ఈ సర్టిఫికేట్ అనేది చాలా చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ మీరు మంచి జాబ్, అంటే జాబ్ వచ్చి డైరెక్ట్గా మంచి మంచి శాలరీస్ అనేవి పొందొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కింద మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. మీకు సపరేట్గా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఎవరైతే మీకు ఐటీ ఇంట్రెస్ట్ చదివారో సో వాళ్ళకి కాకుండానే మీకైతే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో మీరు ఖచ్చితంగా కూడా అప్రెంటిస్‌షిప్ కూడా చేయాలి. ఇక దీనికి ఏజ్ చూసుకున్నట్లయితే మీకు 15-24 ఏజ్ ఇచ్చారు. సో అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా, ఇంకా అదేవిధంగా ఓసీ, బీసీ వాళ్ళ క్యాస్ట్‌కి అయితే అంటే ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకి 3 years అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. సో ఇక్కడ అదేవిధంగా నెక్స్ట్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ ట్రేడ్స్‌కి జాబ్స్ అనేవి ఉన్నాయనుకున్నట్లయితే ఇక్కడ ఐటీఐ ట్రేడ్స్ అని చెప్పేసి, సో విక్టర్‌కి
సో ఇక్కడ మీకు ఫిట్టర్, ఇంకా వెల్డరు, వైర్‌మెన్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, మెషినిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ప్లంబర్, పైప్ ఫిట్టర్, ఇక మెకానిక్ అండ్ రిఫ్రిజిరేషన్ మొత్తం చూసారు కదా! ఇలాగ మీకు రకరకాల కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి, సో ఇంకా ఎవరైనా సరే వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ ఏవైతే కోపా చేశారో సో వాళ్ళకి, ఇక ఎలక్ట్రీషియన్ జాబ్స్ మొత్తం వీళ్ళందరికీ కూడా ఐటీ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు కాబట్టి, సో మీలో ఎవరైనా సరే క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకొని ఈ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఖచ్చితంగా మీరు మంచిగా అయితే ఉన్నట్లయితే జాబ్ కూడా మీకు 20% అంటే మీకు 100లో అని 20 మందికైతే ఖచ్చితంగా, అంటే 1000లో 200 మందికి అయితే మాత్రం ఖచ్చితంగా జాబ్ ఇస్తారు కాబట్టి, సో అదే విధంగా మిగతా 800 మందికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ కాబట్టి ఖచ్చితంగా చేయడానికి ట్రై అయితే చేయండి. ఇక దాంతో పాటు దీనికి సంబంధించి డీటెయిల్స్ మీకు స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ చూసుకున్నట్లయితే మీకు సెప్టెంబర్ 23 అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో సెప్టెంబర్ 23 మీరందరూ చాలా కామెంట్స్ అయితే చేసినట్లయితే సెప్టెంబర్ 23 తారీఖున నేను మీకు ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి. సో దాంతో పాటు ఇక్కడ క్లోజ్ డేట్ అంటే మీకు అక్టోబర్ 22 తారీఖుతో అయితే మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయితే అయిపోతాయి. సో ఖచ్చితంగా మీరు ముందుగానే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే www.rrc-wr.com అని చెప్పేసి ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు అప్లై చేసుకోవడానికైతే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో సింపుల్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసినట్లయితే మీకు 5,066 పోస్టులు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా మీకు ఫిల్ అయితే అవుతాయి. ఇక దాంతో పాటు మీరు కనుక కిందకి గాని స్క్రోల్ చేసినట్టయితే మీకు చాలా డీటెయిల్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. సో ఇక్కడ ఎవరు కంప్లీట్ చేయొచ్చు, ఎవరు దీనికి ఎలిజిబుల్ అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా! ఎవరు క్వాలిఫైడ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ 10+2 ప్యాటర్న్ అంటే మీకు ఓపెన్ ఇంటర్ కాకుండా మీరు 10+2 అంటే మీకు 10th ఇంటర్ ఆ సీక్వెన్స్‌లో 10th వరకు చేసి, దాంతో పాటు మీరు ఐటీ ఎవరైతే చేశారో సో ఐటీ అనేది కంపల్సరీ అడిగారు కాబట్టి, సో ఇక్కడ మీరు 10th క్లాస్ అంటే మీకు ఓపెన్ 10th కాకుండా నార్మల్ 10th ఎస్ఎస్సీ కానివ్వండి, సీబీఎస్సీ కానివ్వండి, ఏదైనా పర్వాలేదు. సో 10th క్లాస్ చేసి మీరు గాని ఐటీ చేసినట్లయితే మీరందరూ కూడా ఎలిజిబుల్ అయిపోతారు. సో మీరందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఎలాంటి కంగారైతే పడాల్సిన అవసరం లేదు. సో 10+2 ప్యాటర్న్‌లో వెళ్ళి అంటే మీరు ఇంటర్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఇంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు 10th చదివి ఐటీ చేస్తే చాలు, మీకు అప్రెంటిస్‌కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఎన్‌సీఈటీ కానివ్వండి, ఎస్‌సీఈటీలో మాత్రం ఇవి చేయాలి. సో అంత కాకుండా మీరు వేరే సంబంధించి చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఇక దాంతో పాటు మీరు ఐటీ చేసినప్పుడు మీకు 50% మీకు 60% కన్నా సరే ఎక్కువ రావాలి. సో ఇక్కడ మీకు 10th 50% కన్నా ఎక్కువ రావాలి. ఇంకా ఐటీలోకి అయితే 60% కన్నా ఎక్కువైతే రావాలి. సో ఇవి ఎగ్జామ్ లేవు, ఎలాంటివి లేవు కాబట్టి మీకు డైరెక్ట్‌గా అయితే మాత్రం వాళ్ళు మీకు వచ్చిన మార్కులు, మీ క్యాస్ట్, మీ లొకేషన్‌ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి, సో ఖచ్చితంగా అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్, అప్లికేషన్ వీడియో కూడా మీకు మొత్తం నేను 23rd అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎంతమంది అనేది ఈ రైల్వే జాబ్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. ఈ విధంగా కూడా మీరు రైల్వే జాబ్‌ని పొందొచ్చు. చాలా మందికి తెలీదు. చాలా మంది ఏంటంటే కోచింగ్‌లకి అలాగే వెళ్ళిపోతారు. బట్ చాలా ట్రిక్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒక గవర్నమెంట్ జాబ్‌లో సెటిల్ అవ్వాలంటే, సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానెల్‌లో ఇస్తారు కాబట్టి, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆన్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో పాటు మీ కళ్ళ ముందుకైతే వస్తాను. సో అంతవరకు బాయ్. థాంక్ యూ.